అన్నా అన్న పిలుపులో మాధుర్యాన్ని పెంచిన మహానుభావ, శివరామకృష్ణులను ఈ రూపంలో చూపిన ఓ దేవా, నీ రూపం మాకు వరం, నీ పాలన మాకు చిరస్మరణ. ఓ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామ, తడిబారిన తెలుగు జాతి ఎదురుచూపులు ఇంకెన్నాళ్ళు ప్రభు, దివి నుండి భూమికి దిగిరావయ్యా నా రామ. సార్ పోస్ట్. మేడం ఇక్కడ సిగ్నేచర్ చేయండి. రే నరేంద్ర, నీకేదో పోస్ట్ వచ్చాయి రేరా. ఏంటమ్మా? ఏంట్రా అలా ఉన్నావు? ఏంటా లెటర్? మౌని మ్యారేజ్ ఇన్విటేషన్ మా. ఫ్రైడే తన మ్యారేజ్ అంట, అందరిని రమ్మని ఇన్విటేషన్ పంపింది. ఏంట్రా మ్యారేజ్ ఇన్విటేషన్? అది కూడా నీకు పంపి రమ్మంటుంది. వద్దిలే అమ్మా. నా కొడుకుని వద్దనుకున్న అమ్మాయి మ్యారేజ్కి నేను అస్సలు రాను. అమ్మా ప్లీజ్, మనం వెళ్తున్నాం అంతే. సర్లే, కందకులేని దురదా కత్తికెందుకులే. సెకండ్ లెటర్ ఏంటి? హీరో చందు గారి దగ్గర నుంచి లెటర్ మా. తన నెక్స్ట్ మూవీకి న్యూ టాలెంట్ డైరెక్టర్స్ని ఛాన్స్ ఇస్తున్నాడంట. సో వచ్చి స్టోరీ ఉంటే చెప్పమని లెటర్ మా. రేపు మార్నింగే వెళ్ళాలి. మరి మ్యారేజ్కి వెళ్ళాలన్నావు? మీరు ఈరోజు నైట్ ట్రైన్కి వెళ్ళండి, నేను ఎలాగోలా వచ్చేస్తాను. అసలే బస్సులు స్ట్రైక్ కదా. మీరు నరేంద్రనా? అవును సార్. లోపలికి పదండి, కూర్చొని మాట్లాడుకుందాం. నరేంద్ర గారు, నేను మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ చూశాను, అన్నీ చాలా బాగున్నాయి. ఎవ్రీ షార్ట్ ఫిల్మ్లో ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నారు. సో నాకు ఒక మంచి స్టోరీ చెప్తారా? తప్పకుండా సార్. నో వద్దు, నెక్స్ట్ ఇంకో స్టోరీ చెప్పండి. నో, ఇంకా కొత్తగా ఉండాలి. ఆల్రెడీ నేను 2 ఫిల్మ్స్ తీశాను. ఒకటి యాక్షన్, 2 పొలిటికల్ బ్యాక్డ్రాప్. 2 ఫిల్మ్స్ బ్లాక్ బస్టర్. సో ఇప్పుడు లవ్ స్టోరీ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు ఇది మన లైఫ్లో జరిగిందనుకులా ఉండాలి. అలాంటి మీ దగ్గర ఉంటే చెప్పండి. ఓకే సార్. ఈ స్టోరీ టైటిల్ వచ్చేసరికి హార్ట్ బీట్, నా గుండె చప్పుడు నీకోసమే. టైటిల్ సూపర్. వాట్ అబౌట్ స్టోరీ? ఓపెన్ చేస్తే ఒక బస్ స్టాప్, ఎంసెట్ ఎగ్జామ్ రోజు. అమ్మాయిని హీరో బస్ స్టాప్లో చూస్తాడు. లవ్ ఎట్ ఫస్ట్ సెట్ అనమాట. అమ్మాయితో మాట్లాడాలని చూస్తాడు కానీ కుదరదు. అలాంటి టైంలో వరద బాధితులకు పులిహార పొట్టం దొరికినట్టు హీరోకి హీరోయిన్ కాలేజ్ ఐడి కార్డ్ దొరుకుతుందనమాట. అప్పటి నుండి అమ్మాయిని ఫాలో అయ్యి చివరికి అమ్మాయి జాయిన్ అయిన ఇంజనీరింగ్ కాలేజ్లోనే చేరతాడు హీరో. రే ఇట్రాన్రా, సీనియర్ ముందు బట్టను పెట్టుకోవాలని లేదా? సారీ సార్. నీ గురించి చెప్పురా. నా పేరు నరేంద్ర కుమార్ సార్. నేను బీటెక్ సిఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. డైరెక్టర్ అవ్వాలని నా డ్రీమ్ సార్. అవునా? 2 డైలాగులు రాయిరా. పాపా ఇట్రా. ఏంటమ్మా కాళ్ళకు గజ్జలేంటో ఈ కాల అమ్మాయిలా లేవు. ఏ పిల్లా, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పట్టలేని మందు కంట దారుణం. అన్నా ఈ డైలాగ్ చూడు. నన్ను ర్యాగింగ్ చేయి పడతా, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటా. బట్ మీరు ఎప్పుడైతే అమ్మాయి మీద కాన్సన్ట్రేషన్ పెడతారో అప్పుడు నేను మీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి వస్తుంది. నా మైండ్ సెట్ మారిపోద్ది. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? డైలాగ్ అన్నా. ఓ డైలాగా? డ్రెస్సేనా మనిషి కూడా సైలెంటేనా? అన్నా నేను బేసిక్గా మెడిసిన్ లాంటి ఎక్స్పైర్ డేట్కి ముందు మెడిసిన్ యాక్షన్ ఎలా ఉంటుందో ఎక్స్పైర్ డేట్ అయిపోయాక కూడా దాని రియాక్షన్ అలాగే ఉంటుంది తెలుసుగా.
నన్ను ఎలా యూజ్ చేసుకుంటారో మీరే డిసైడ్ చేసుకోండి. నీ వేషాలు నాకు అర్థమైనారు. మీరే కదన్నా డైలాగులు రాయమన్నారు. అర్థమైందిరా నీ ఓవర్ యాక్షను. రేయ్ ప్రిన్సిపల్ వస్తున్నాడు, తర్వాత చూసుకుందాం పదరా. రేయ్ నీ పని తర్వాత చూస్తారా. ఓయ్ హాయ్ ఐఎమ్ ఏంటి సీనియర్ ముందు బాగా ఓవర్ చేస్తున్నావు? హా, ఓవర్ కాదండి, నిజమే చెప్పాను. ఏంటి నిజం? మిమ్మల్ని ఫస్ట్ టైం బస్ స్టాప్లో ఎంసెట్ ఎగ్జామ్ రోజు చూశాను. అప్పటి నుంచి నా లవర్ పోస్ట్కి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినా అది మీకు మాత్రమే రిజెక్ట్ చేశాను. ఇదిగో మీ ఐడి కార్డ్. ఇప్పటికైనా నమ్ముతావా మౌనిక? సడన్గా వచ్చి ఐ లవ్ యూ అంటే మీరు మాత్రం ఎలా ఒప్పుకుంటారు? వెంటనే నచ్చడానికి నేను నెంబర్ 1 పొజిషన్లో ఉన్నా. హీరోనా క్రికెటర్నా? కాదు కదా. మీరు మాటలు బాగా మాట్లాడుతున్నారు, సినిమాలో ట్రై చేయలేకపోయారా? ఆల్రెడీ డైరెక్షన్ చేయాలని డెసిషన్లో ఉన్నానులేండి. అయినా మాట్లాడని చెప్తాడు. మీరు ఒప్పుకోండి, మా అమ్మలాగా బాగా చూసుకుంటాను. ఓయ్ ఓ కూల్ కూల్, లెట్స్ బి ఫ్రెండ్స్. ఇప్పుడేగా పరిచయం అయింది, నచ్చితే ఫ్రెండ్షిప్ గురించి ఆలోచిస్తాను. అలా ఫస్ట్ డేనే ఓల్డ్ ఫ్రెండ్ కిషోర్, న్యూ ఫ్రెండ్ హేమంత్ పరిచయం అయ్యారు. అదే రోజు క్లాస్ రూమ్లో ఒక అమ్మాయి లేట్గా వస్తుంది. నిన్ను ఇంట్రడ్యూస్ చేసుకోమ్మా. Hi, I am Vinila. My father is the principal of this college. చా మీ చెల్లి అదిరిందిరా. రే తన ప్రిన్సిపల్ కూతురు అంటరా? అబ్బచ్చా నేను ఫిక్స్. హాయ్ మౌని, ఇది నా ఫోన్ నెంబర్. మీరు పొరపాటును కూడా ఈ నెంబర్ కాల్ చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ నాకు ఫీలింగ్స్ పెరిగిపోతాయి. ఓకేనా? నైట్ కాల్ చేయి మాకు. బాయ్, టేక్ కేర్. మచ్చా ఇక పోరీ ఫ్లాట్ అంతే. నిజంగా కాల్ చేస్తుందా లేదా అని టెన్షన్ రా. ఎనీవేస్ నైట్కి తెలుస్తుందిగా. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసా. నీ రివర్స్ ట్రిక్ బాగుందిరా. ఏదో ట్రై చేసుకున్నాం. మీరు ఇలాగే రియాక్షన్ ఇస్తే ఈ దసరాకి నిన్ను పడేసి దీపావళి బాగా గ్రాండ్గా చేసుకుందామని డిసైడ్ అయ్యా. నీకు ఇమాజినేషన్ బాగా ఎక్కువై ఓవర్ చేస్తున్నట్టు అనిపించడం లేదా? ఓవర్ అవుతుంది ఎక్కడ? పరాయి వాళ్ళ దగ్గర కాదు కదా, నా లవ్ దగ్గరే కదా. అయినా నీకోసం వెయిట్ చేస్తూ నేను నేచర్తో మాట్లాడుతూ ఉంటాను. ఏమని మాట్లాడతావు? కదిలే కాలాన్ని అడిగాను, ఒక జీవితకాలం ఆగిపో అని. వీచే గాలిని అడిగాను, తనను తాకి నా చెంతు చేరవని. కురిసే వానను బతిమాలాను, తన మీద కురవకు అని. చివరకు నా మనసును అడిగాను, ఏమైంది నీకని. అది చెప్పింది సమాధానం, నీ గుండె గుడిలో దేవతను చేశావు నీ ప్రేయసినని. బాగుంది. ఆల్ ద బెస్ట్ చెప్పొచ్చు కదా. ఆల్ ద బెస్ట్. చాలా హ్యాపీనా ఇప్పుడు? బాయ్, టేక్ కేర్. కిషోర్కి వెనిలా అంటే ఎంత పిచ్చో నాకు అర్థమయ్యేలా చేశాడు. ఒక రోజైతే వెనిలా ఇంటి ముందు సడన్గా బైక్ ఆపి తనను చూస్తూ ఉండిపోయాడు. నాకేమో ప్రిన్సిపల్ ఎక్కడ చూస్తాడని నా భయం. మౌని, నీ ఫ్రెండ్ వెనీలా నీ పక్కనే ఉంటుంది కదా, తనకు తెలీదా నేను లవ్ చేస్తున్నానని? వాళ్ళ ఇంటి దగ్గర గురకాల రోజు దానికోసం తిరుగుతున్నాను. అయినా నా లవ్ మ్యాటర్ కాలేజ్ మొత్తానికి తెలుసు కదా. ఒక్కోసారి నవ్వుతుంది, ఇంకోసారి ఎవరు తెలియని విధంగా ఉంటుంది. నిజమే, కానీ వాళ్ళ నాన్న ప్రిన్సిపాల్. తేడా వస్తే అంతే, నీ లైఫ్ స్పాయిల్ అవుతుందని అది ఆలోచిస్తుంది. ఎలా ఉన్నాను? కాటుక కళ్ళతో నన్ను కదిలించావు, లంగావనితో నన్ను లవ్లో దింపావు. నీ చిరునవ్వుతో నన్ను నీ చిరకాల బానిసం చేసుకున్నావు. లవ్ యూ ఫర్ ఎవర్. రే మచ్చా, నా లవ్ని కలుద్దాం పదరా. బాయ్ మౌని. ఇంకొంచెం సేపు చూసుకొని వచ్చుగారా. మరీ టూ మచ్గా లేదు. నీకు గ్రీన్ సిగ్నల్ కన్ఫర్మ్ అయినట్టే, బట్ నా లైఫ్లో ఏ సిగ్నల్ పడుతుందో అని నా టెన్షన్ మచ్చా. పంపులో మీ చెల్లి ఎక్కడుందా మచ్చా? రే ప్రిన్సిపల్ ఉన్నాడు, వెంటాడరా. ఏంటమ్మా మీలో మీరే మాడుకుంటున్నారు? అదే సార్, ఫస్ట్ టైం వచ్చాం కదా, మీ హౌస్ చూద్దామని. వెళ్ళి కిషోర్ చూడు, పర్లేదు. మా పర్మిషన్ ఇచ్చాడు మచ్చా, చూసి వస్తాం మీ చెల్లి ఎక్కడుందో. ఈరోజు నీ వల్ల ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. What? అలా చూడు. నిన్ను చూసి ఆ క్యాండిల్ ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే తను కరిగిపోతుంటే వచ్చే వెలుగులో నిన్ను చూద్దామని. ఆహా, సర్లే. అయినా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసావేంట్రా? రాక తప్పుతుందా? అసలు ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు. కాలేజీలో కనబడినా మీ అబ్బ సొమ్ము ఏదో పోయినట్టు ఫేస్ అలా పెడతావు. నువ్వు మాట్లాడకపోతే ఎలా ఉంటుందో తెలుసా? మంచి సమ్మర్ టైంలో ఆఫ్టర్నూన్ ఇంట్లో కరెంట్ లేక ఫ్లాప్ సినిమాకి వెళ్ళినప్పుడు టికెట్స్ బ్లాక్లో కూడా దొరకకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నువ్వు నాతో మాట్లాడకపోతే. ఆహా, మరి మాట్లాడితే?
నీ కళ్ళు అనే సంఖ్యలతో, నీ హృదయం అనే జైలులో, ప్రేమ అనే నేరంతో నన్ను నీ జీవితంలో జీవితకాలం బందీ చేస్తావని ఆశించే ఆశాజీవిని ఓ ప్రియా. సరేరా, నువ్వు వెళ్ళు. ఎక్కువసేపు ఉంటే మా నాన్నకి డౌట్ వస్తుంది. వెళ్ళు ప్లీజ్. ఓకే సార్, వన్స్ అగైన్ హ్యాపీ దివాలి. బాయ్. కొంతమంది ఉంటారండి, లవ్ చేస్తున్నావు అంటారు, కానీ ఒక్క ముద్దు పేరుతో కూడా పిలవరు. ఇదేం లవ్ అర్థమే కాదు. అది కాదురా బుజ్జి బంగారం. దేవుడా, ఎప్పుడు చూడు బుజ్జి బంగారం. ఫోన్ పెట్టరా. నాన్న బుజ్జి బంగారం, నా మాట విను. నిన్నే మొద్దు. నిన్నింతకన్నా ప్రేమగా ఎలా పిలుస్తారే? లవ్లో పడకముందు లవ్లో ఉంటే ఎలా ఉంటుందో అనుకునేవనరా, కానీ ఇలాగే ఉంటుంది అందరిలో. ఎప్పుడు చూడు బాయ్స్ని ఎలా బతిమలించుకుందామా అని చూస్తూ ఉంటారు. దాన్ని చూడరా, దాని వేషాలు. నిన్నటిదాకా ఒకరితో తిరిగింది, ఈరోజు ఇంకోటితో తిరుగుతుంది. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా లవర్ ఉండడం తప్పు కాదు, లవర్స్ ఉండడం తప్పు. మచ్చా నువ్వు కేకరా. అదిగో మా జల్లు వస్తుంది చూడు. ఏంట్రా అంత లవ్ చేస్తున్నావా నన్ను? అవన్నీ కుదరవు. ఫీలింగ్స్ కట్ చేసుకో. కట్ చేయగానే తెగిపోవడానికి గాలిపడం దారం కాదే లవ్. దీని అమ్మ నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? మీ సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలంటే, నేను కంప్యూటర్ అయితే దాన్ని కంట్రోల్ చేసే సాఫ్ట్వేర్ నువ్వే. సాఫ్ట్వేర్ లేకపోతే కంప్యూటర్కి ఎలా వాల్యూ ఉండదో, నువ్వు లేకపోతే నా లైఫ్కి వాల్యూ ఉండదే. చైనా ఫోన్ లాంటి నా లైఫ్కి ఐఫోన్ అంత వాల్యూ వచ్చేలా చేసిందే నీ మీద లవ్వు. ఇంకా నువ్వు మారవురా. లవ్ అనేది చూసేవాడికి 2 ముద్దులు 3 హగ్గులు అన్నట్టు ఉంటుంది. చేసేవాడికి మాత్రం 4 గొడవలు, 5 సారీలు, 6 పొగడ్తలు, 10 అబద్ధాలు, కొన్నే నిజాలు. మూత అలా పెట్టకే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. కళ్ళతో అలా చూడమాకు, కౌగిలించుకోవాలనిపిస్తుంది. ఆ కళ్ళు చూడు దెయ్యంలాగా. నా మీద కోపం ఉంటే చేతుల్లో చూపించు, బుజ్జి కళ్ళతో కాదు. వాటిని చూసే నేను ఫ్లాట్ ఇక్కడ. వాటిని ఇంకా ఎర్రగా చేసి టెంప్ట్ చేయమాకు. ఆ తర్వాత నేనేం చేస్తానో మదర్ ప్రామిస్గా నేను చెప్పలేను. ఆ తర్వాత నీ ఇష్టం. హలో హలో, ఐ లవ్ యూ. ఎందుకురా నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకు ఇష్టం అంటే చెప్పగలిగితే అది లవ్ ఎలా అవుతుంది? నేను కాదంటే? ఆప్షన్ చూసుకొని ముందు వెళ్ళడానికి ఇదేం బిజినెస్ కాదు. లవ్ రమ్మంటే రాదు, పొమ్మంటే పోదు. లవ్ యూ రా. రియల్లీ లవ్ యూ టూ రా. నాకు మౌనిక మీద ప్రేమ ఎంత పెరుగుతుందో, పక్కనే ఉన్న హేమంత్కి మౌనికని ఎలా అయినా దక్కించుకోవాలని కోరిక పెరుగుతూ వచ్చింది. నరేంద్ర, మనం ఇన్ని రోజులుగా కలిసి ఉన్నాం, కానీ ఇప్పుడు ఇంక నువ్వు నాతో ఉండవు అంటే ఏదో తెలియని వెలితి. మేబీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా. ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నేను మౌని లవ్ చేసుకుంటున్నాం, నీకు తెలుసు కదా. అర్థం చేసుకో, మనం మంచి ఫ్రెండ్స్ లాగా అలాగే ఉన్నాం. నీకంటూ ఒక లైఫ్ ఉంది, కానీ అది నాతో కాదు. సరేరా, రేపు నా బర్త్డే, సో ఆ రోజు ఒక్కరోజు నాతో టైం స్పెండ్ చెయ్యి. ఇంకా నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తాను. హలో మౌని, నరేంద్ర నిన్నే కాదు ఇంకో అమ్మాయిని కూడా లవ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక అమ్మాయితో తిరుగుతుంటాడు. నువ్వు నమ్మవని తెలుసు. ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కో, ఎక్కడున్నాడో నీకే తెలుస్తుంది నిజం. చెప్పా కదా, కావాలంటే నువ్వు రా, నేను చూపిస్తా వాళ్ళిద్దరిని గోరెంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్లో. నా ప్రేమని చాపలా భరిస్తే ఈ భూమి సరిపోదు. నీళ్ళల్లో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. హలో, అవునా? నేను నరేంద్రకి చెప్తాను. రేయ్, మౌని వెళ్ళిపోతుందంట్రా, వెళ్ళి కలు. వదిలేపోలేనే నిన్ను నేమైనా, మనసే నిన్నే మరచేపోదు. గతమే లేదంటూ విడిచేపోమాకే, కనులా నీవే కలలో నీవే. ఇన్నాళ్ళ సావాసం నిన్ను
ఎంత ఎదనే గాయం తాకినా హృదయం గానం మానునా స్వప్నం శూన్యం చూపినా నయనం భయనం మారునా కనుపే సౌకం రేపినా ఇష్టం మారే పోగునా మదినే మంటలు వేసినా రూపం నీదే తెలుసునా నీలా నన్ను లాలించే తోడే మరి లేకుంటే ఉండేదెల నేనింకా నీ బాధల్లోనా కాలాలని నాపైన పాదాలని తాకైనా చేరాలని ఉందే నిన్నే నన్నే కాదన్నా ప్రాణం ప్రాణంలోన నీవే గనాలో దూరం కానే కాలేను నేను నేనేమైనా నీకోసం నేనున్నా సగభాగం నీ దినాలోన చూడు మన్నే వేరి నీ ధ్యాస పోదు ఏదేమైనా ఊపిరిలో నీవేలే. అంకుల్ నేను మౌనిని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ తను నరేంద్రని లవ్. నాకు తెలుసు అంకుల్, అయినా చేసుకుంటాను. నేను అమ్మాయిని అడిగి చెప్తాను. ఓకే అంకుల్. అమ్మా మౌని, హేమంత్ నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు, నీకు ఇష్టమేనా? మీ ఇష్టం నాన్న, ఎవరినైనా చేసుకుంటాను, నరేంద్రని తప్ప. హేమంత్, ఫస్ట్ మ్యారేజ్ ఇన్విటేషన్ నరేంద్రకి పంపు. ఓకే, నీ ఇష్టం. ఏమైందిరా, మౌని కాల్ లిఫ్ట్ చేయట్లేదు? ఏమోరా, నా కాల్ కూడా కట్ చేస్తుంది. తను కాల్ లిఫ్ట్ చేస్తే నాకు కాల్ చేయమని చెప్పరా ప్లీజ్. నువ్వు ఇంతలా అడగలరా? చెప్తా. ఏంటి నరేంద్ర నాకు కాల్ చేసి చావగొడుతున్నాడు? వాడు కాల్ లిఫ్ట్ చేయొచ్చు కదా. నేను తనకు మెసేజ్ చేస్తాలే, నిన్ను డిస్టర్బ్ చేయడు. నేను చెప్పానని చెప్పకు. ఓకే బాయ్. మచ్చా, మౌని నాకు మెసేజ్ చేసిందిరా, కానీ హేమంత్ని విసుకొచ్చొద్దనందరా. మచ్చా, ఇదంతా హేమంత్ చేసిందేరా. నిన్ను సైడ్ చేసి వాడు మెయిన్ ట్రాక్లోకి వెళ్ళాడు. వాడి తప్పేం లేదురా, 4 yearsగా కలిసి ఉన్నాం, లవ్ చేసుకున్నాం. తనకు నా మీద నమ్మకం లేదంటేనే చాలా బాధగా ఉందిరా. నమ్మకం లేని ప్రేమ పేకమేళ లాంటిది, ఏ క్షణమైనా కూలిపోవచ్చు. కానీ మచ్చా, తనని తలుచుకుంటే, తను నాకు ఇంకా లేదనుకుంటే చాలా ఏడుపు వస్తుందిరా. కన్నీళ్ళలో తనతో గడిపిన క్షణాలు ఎక్కడ చెదిరిపోతాయని ఏడవడం కూడా మానేశానురా. నా పిచ్చి కానీ దాచుకుంటే దాగటానికి ఇదేమైనా అట్రాక్షనా? ప్రేమరా. అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండే అమ్మాయిలు అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవడంలో మాత్రం 90% రాంగ్గా ఆలోచిస్తుంటారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళకు బోర్ కొట్టినప్పుడు వాళ్ళు చెప్పే సొల్లు వినడానికి ఒకటి కావాలి, బయటికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీగా ఒకటి కావాలి, ఫస్ట్ డే పెద్ద హీరో సినిమాలకి అక్కడ కూల్ డ్రింక్ సర్వ్ చేయడానికి ఒకటి కావాలి, కొత్తగా డ్రెస్సులు గోల్డ్లు కొన్నప్పుడు పొగడానికి ఒకటి కావాలి, హాలిడేస్లో మంచి టూర్లు తిప్పడానికి ఒకటి కావాలి, ఫ్రెండ్స్ ముందు బాయ్ ఫ్రెండ్ లేకపోతే బాగోదు కాబట్టి అప్పుడు పరిచయం చేయడానికి ఒకటి కావాలి. అంతెందుకు మచ్చా, సెల్ రీఛార్జ్ ఛానల్ చేయించడానికి ఒకటి కావాలి. ఈ అవసరాలన్నిటి కలిపి ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, లవర్స్ అనే నేమ్స్ అంతేరా. రే హేమంత్, నువ్వు చేసింది చాలా తప్పురా. అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఇలాంటివి బ్లడ్ రిలేషన్స్. కానీ ఏ బ్లడ్ రిలేషన్ లేకుండా మన కోసం ప్రాణాలు ఇచ్చేవాడేరా ఫ్రెండ్ అంటే. ఫ్రెండ్ పక్కన ఉండి వాడి లవర్ని ట్రాప్ చేయడం కన్నా నీచమైన పని ఇంకోటి ఉండదురా. థూ నీ బతుకు. ఏ పోరా, నువ్వు వాడేమనుకున్నా పర్వాలేదు, నాకు అది కావాలంతే. ఇలా కిషోర్ అమ్మాయిల గురించి పెద్ద క్లాస్ చెప్పిన తర్వాత ఆ నెక్స్ట్ రోజు హీరోకి 2 లెటర్లు వస్తాయి. ఇక్కడి వరకు ఎలా ఉంది సార్? సూపర్. మరి నెక్స్ట్ క్లైమాక్స్ ఏమైంది? ఇక్కడ దాకా స్టోరీ ఉంది సార్. అదేంటి? ఇది స్టోరీ కాదు సార్, నా లైఫ్లో జరిగింది. వెరీ ఇంట్రెస్టింగ్. అమ్మాయి పెళ్ళి ఏమైంది? రేపు ఈవినింగే సార్ పెళ్ళి. పెళ్ళికి ఈరోజు నైట్ వెళ్తున్నాను. వెళ్ళొచ్చాక క్లైమాక్స్ చెప్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. నీ లవ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సాయి సార్, నువ్వు వెళ్ళి నరేంద్ర మ్యారేజ్ ఏమైందో చెప్పు. తప్పకుండా సార్. హే నరేంద్ర, మ్యారేజ్ ఏమైంది? మ్యారేజ్ అయిపోయింది సార్. ఇలా క్లైమాక్స్ డల్గా ఉంటే మన ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా? ఏమో సార్, నా లైఫ్లో ఇలాగే జరిగింది. ఓకే నరేంద్ర, క్లైమాక్స్ నేను చెప్తా విను. ఓకే సార్. మీరు మ్యారేజ్ అయ్యాక వచ్చారు కదా, తర్వాత ఇలా జరిగింది. ఏ నువ్వు హేమంత్ని మ్యారేజ్ చేసుకున్నావా? అవును.
ఆ రోజు నేను నరేంద్రకి ప్రపోజ్ చేశాను, కానీ తను నిన్నే లవ్ చేస్తున్నా అని చెప్పాడు. సో నా బర్త్డే రోజు నాతో ఉండు అని అడిగాను, తను కాదనలేకపోయాడు. ఇప్పటికీ తను నిన్నే లవ్ చేస్తున్నాడు. ఎందుకు కాల్ కట్ చేశావు? నేను చేసింది తప్పు. ఇప్పుడు ఎలాగో తన మనసులో నేను చెడ్డదానిగా మిగిలిపోయాను. ఇప్పుడైతే నా మీద కోపంతో తను పెళ్లి చేసుకుంటాడు. అదే నాకు నిజం తెలిసిందని తెలిస్తే తను ఇంక ఫీల్ అవుతాడు. అది నాకు ఇష్టం లేదు. ఈ క్లైమాక్స్ ఎలా ఉంది? బాగుంది సార్, బట్ నా లైఫ్లో ఇలా జరగలేదు కదా. ఏమో, నువ్వు వచ్చాక ఇలా జరుగుండొచ్చుగా, మీకు ఎలా తెలుసు? ఓకే సార్, ఇది క్లైమాక్స్గా ఉంచుతాం. ఓకే నరేంద్ర, మనం ఫిల్మ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పచ్చు కదా సార్. అమ్మాయి చెప్పింది విన్నావు కదా, నిజం నరేంద్రకి తెలియకూడదని అనుకుంది. సో తన ఫీలింగ్స్ మనం హర్ట్ చేయకూడదు కదా. ఒక్క నిమిషం, ఈ రోజుల్లో లవ్ అందరూ చేస్తారు, బట్ ఎంతమంది పెళ్లి చేసుకుంటున్నారు? ప్రతి చిన్న విషయానికి బ్రేకప్. దానికి కారణం నమ్మకం లేకపోవడం. లవ్ ఈజ్ ఫెయిత్, ఫెయిత్ ఈజ్ ఫర్ ఎవర్ అనే దాన్ని ఎవరు నమ్ముతున్నారు? ఎలాంటి గొడవ అయినా 5 నిమిషాలు కూర్చొని మాట్లాడుకుంటే ప్రాబ్లంకి సొల్యూషన్స్ దొరుకుతాయి. కానీ 5 నిమిషాలు కూర్చునే ఓపిక ఎవరికి ఉంది? ప్రేమించిన వారి మీద మీకు పూర్తిగా నమ్మకం లేకపోతే లవ్ చేయడం మానేయండి ప్లీజ్. అంతేకాక అమ్మ, నాన్న, అక్క, అన్న ఇలాంటివి బ్లడ్తో రిలేషన్ ఉంటుంది. కానీ ఏ బ్లడ్ రిలేషన్ లేకుండా మన కోసం ప్రాణాలు ఇచ్చేవాడే ఫ్రెండ్. కానీ అలాంటి ఫ్రెండ్ లవర్ని ట్రాప్ చేయడం పాపం, నీచం. ఇలాంటి పని అస్సలు చేయకండి. ఇట్లు మీ నరేంద్ర కుమార్ ఏనుగంటి.